ఉంది. ఏంటమ్మా నువ్వు బ్యాగ్ సర్దావు ఎందుకు అన్ని బుక్స్ పెడతావు? స్కూల్లో అందరూ ఫ్రెండ్స్ అందరూ నా టెక్స్ట్ బుక్స్ నా అన్నీ తీసుకుంటారు, ఊరికి అన్నీ సర్దేస్తావు. లేదు నాన్న, నువ్వు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయాలి, అందుకని అన్నీ సర్దాను అని నవ్వుతూ చెప్పారు అని అన్నాడు. ఇటు పక్కన కూర్చొని రెడీ అవుతున్న నాన్న ఆ అబ్బాయిని చూస్తున్నాడు. కొంచెం చికాకు పడుతున్నాడు కొడుకు. సరే అయిపోయిన తర్వాత ఇప్పుడు టిఫిన్ తింటాం కదా, అమ్మ వచ్చి యాజ్ ఇట్ ఈస్ పెసరట్టు తీసుకొచ్చి పెడుతుంటే, ఏంటమ్మా పెసరట్టు, ఎప్పుడు పెసరట్టు ఇడ్లీ ఏనా, ఓ బ్రెడ్ జాము పెట్టవా? కాదు నాన్న, పెసరట్టులో పెసలు ఉంటాయి, ప్రోటీన్ మంచిది, తింటే హెల్తీగా క్లాస్లో కాన్సన్ట్రేట్ చేస్తావు అంది. సర్లే అని చెప్పి కొంచెం చికాగా ఉన్నాడు. సరే ఏదో చాలే అని అలా స్కూల్ టైం అయిపోయిందని కొంచెం ఏదో అయిపోతే అమ్మ దగ్గరికి వచ్చి, నానా లవ్ యూరా అంటే, ఆ బాబు ఆ చికాకులో ఉన్నాడు కదా, అని చెప్పేసి వెళ్ళిపోతుంటే నాన్న తోడుగా వస్తున్నాడు. అలా కొడుకుని చూస్తుంటే కొంచెం మునుమునలు ఆడుతున్నాడు, కొంచెం ఇరిటేటింగ్గా ఉన్నాడు. ఏంది ఎప్పుడు అమ్మ ఇదే పెడుతుంది ఇదే చేస్తుంది అని. నాన్న తన వంక చూసి, ఏనానా ఏమైంది అని అడిగాడు. ఏనానా ఎప్పుడు అమ్మ అదే ఫుడ్డు, అదే హెల్త్, షుగర్ పెట్టదు, హెల్తీ ఫుడ్ పెడుతుంది, బ్యాగ్ చూడు ఎంత వెయిట్ ఉందో, టార్చర్ పెట్టేస్తాను నాన్న అమ్మ అన్నాడు. అంటే నాన్న ఆ బాబు వంక చూసి చిన్న నవ్వు నవ్వి, టార్చర్ అంటే ఏంటో తెలుసా నాన్న నీకు అంటే, ఇదిగో చూస్తున్నాం కదా ఇదే అన్నాడు. టార్చర్ అంటే చెప్తానా, తన ఊపిరి తీసుకొని ఆ ఊపిరితో నువ్వు ఊపిరి పోసుకున్నావు మీ అమ్మ కడుపులో, ఆవిడ తినే తిండిని నువ్వు 90% తిని ఆవిడ కడుపులో పెరిగావు. 9 నెలలు ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి క్షణం, ప్రతి సెకండు ఆవిడ ఎంత బాధపడుతున్నా కడుపులో నువ్వు పెరుగుతుంటే ఓ చిరునవ్వు వేసుకొని, వీడు బాగుండాలి, వీడి కోసం నేను బాగుండాలి అని చెప్పి ఎంతో ఆరాటంతో 9 నెలలు టార్చర్ పడింది నాన్న మీ అమ్మ నిన్ను కంటానికి. ఇప్పుడు అసలైన ఈవెంట్ వస్తుంది, నువ్వు పుట్టే రోజు, అంటే కాన్పు జరిగే రోజు. ఆ రోజు ఆవిడ నిజమైన నరకం చూసింది నాన్న. ఆ అరుపులు, ఆ ఏడుపు, ఆ కేకలు వింటుంటే నరకం అంటే చూసే వ్యక్తుల్లో అమ్మ ఒక్కటే నాన్న. కానీ నువ్వు ప్రసవించిన మరుక్షణం ఆ కేక విని అలా నిన్ను చేతిలో పట్టుకొని గుండెకు దగ్గరికి తీసుకొని ఆవిడ నవ్వు నవ్విందన్న. ఆ నరకం నుంచి నిన్ను చూసి స్వర్గంకి వెళ్ళిపోయినంత ఆనందం వచ్చిందే. నీకు ప్రాణం పోయడానికి కోసం ఆవిడ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా నీకు జన్మనిచ్చిందే. అలాంటి తల్లి నీకు టార్చర్ పెడతానన్న, నువ్వు ఆ తల్లి టార్చర్ పెట్టి బయటకు వచ్చావా అని అడిగిన వెంటనే కుర్రాడు అలా చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు ఇంటికి. పరిగెత్తుకుంటూ బాగా అదేంటో చిన్న దీంట్లో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అమ్మ ఎక్కడుందని ఎతుకుతుంటే ఆ పిల్లాడి రూమ్లో వాడి విసిరేసిన బట్టలు, ఇటు అటు పడేసిన చెప్పులు సర్దుతూ అలా ఉంది. అలా అమ్మ దగ్గరికి వెళ్ళి గట్టిగా కౌగిలించుకున్నాడు. కౌగిలించుకొని అమ్మ అతని వైపు చూస్తే అలా పైకి చూసి, అమ్మా సారీ అమ్మా, ఐ లవ్ యూ అని చెప్పి ముద్దు పెట్టి వెళ్ళిపోతుంటే ఆ తల్లి ఆనందం ఉందండి, మజానే వేరు. అదే మా ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. మనం అందరం జీవితంలో హాలిడేస్ తీసుకుంటామండి. సాటర్డే వస్తే స్కూల్ ఉండదు, మగవాళ్ళకి కంపెనీస్లో జాబ్ ఆఫ్ ఇస్తారు. సండే వస్తే మనం ఆఫ్, పండగలు వస్తే మనకు ఆఫ్, మనం లేట్గా లెగుస్తాం, హ్యాపీగా రాత్రి టీవీ చూసుకుంటాం, లేట్గా ఫ్రెండ్స్తో వస్తాం, అన్నీ చేస్తాం. కానీ ఏమీ ఆశించుకోకుండా మన కోసం వెయిట్ చేస్తారే, అది మన తల్లి. రాత్రి ఎప్పుడొచ్చినా భోజనం తినకుండా పడుకుంటామని మన కోసం మేలుకొనుండి మనకు భోజనం పెడతారు. పండగ వచ్చినా, సండే వచ్చినా, ఏమొచ్చినా, హాలిడేలు వచ్చినా మనం లేట్గా లెగుస్తాం, కానీ మనం లేచే టైంకి అన్నీ రెడీగా ఉంటాయని ఆవిడ రోజు పనిచేస్తారు. అంత గొప్ప అమ్మ. ఆ స్త్రీమూర్తికి మన జీవితంలో ఎంత త్యాగం చేసినా తక్కువే. వాళ్ళని గౌరవించాలి,
వాళ్ళని మనం కాపాడుకోవటం మన బాధ్యత.